బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. కాశీ మజిలీలు చెప్పుకుందామండి. మకరాంకుడు శశాంకుడు గురించి చెప్తున్నాం. శశాంకుడేమో లీలావతి లేదా శోభావతి నగరానికి చేరి రాజైపోయాడు. అవును. పద్యం రాయించి పంపించాడు. అయితే మీన్వైల్ ఇంతలో అక్కడ ఏం జరిగింది, ఈ మకరాంకుడికి గుర్రపు రౌతులు మంచినీళ్ళు ఇచ్చారు. తాగేసిన తర్వాత అతను వీళ్ళతోటి రావడానికి ఇష్టపడలా. నా దారిని నేను వెళ్తానని వాళ్ళని చేతులు వదిలించుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడు ఏదో కాసి నీళ్ళు తాగి వెళ్ళాడు. వెళ్ళి దాహంతో చాలా అలమటించిపోతూ ఓ చోట ఆగాడు. అక్కడ ఒక లోయ లాంటి చోట నుంచి ఒక అతను వస్తున్నాడు, ఒక భిల్లుడు, కేసరుడు అతని పేరు. అతని దాహంతో అలమటిస్తున్న వాడిని చూసి మకరాంకుడి ఎవరినైనా ఏమిటి సంగతి అంటే, ఈయన ఏదో కాశీలో విద్యాభ్యాసానికి వీళ్ళు ఒక ప్లాన్ ఆలోచించుకున్నారు. శశాంకుడు కూడా అదే చెప్పాడు. విద్యాభ్యాసానికి వెళ్తూ మధ్యదారిలో ఆగాం, ఇంటికి వెళ్తూ ఆగాం ఇలాంటి మాటలు చెప్పేసరికల్లా అతను అన్నాడు, రానాయన మా ఇల్లు ఇక్కడే, మంచినీళ్ళు తాగి ఓ పూట విశ్రాంతి తీసుకుని అడవి దాటుతూగానని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. తీసుకెళ్తే వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉంది. అవడానికి బిల్లులే కానీ వాళ్ళు చాలా పద్ధతిగా సంస్కారవంతంగా ఉన్నారు. వాళ్ళు ఇల్లు నీట్గా ఉంది. చక్కగా కాసిన తేనె వెంటనే ఆయన భార్య అతనికి మంచినీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగిచ్చి చక్కగా వంట చేసి పెట్టి తేనె వాటితో వడ్డించి రుచికరమైన భోజనం పెట్టింది, శాకాహారం. అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు అవి ఆ పద్ధతులు వాళ్ళ తీరు కూడా చాలా బాగున్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత పద్ధతి కలిగిన వాళ్ళు సంస్కారవంతులు అడవిలో ఉండటం ఏమిటి, వాళ్ళ సంస్కార విశేషం అన్నమాట. ఒక అబ్బాయి ఉన్నాడు, పిల్లవాడు అడవికి వెళ్ళాడంటే అడవి నుంచి వాడు ఒక పులిపిల్లని ధనుసుకి వేళ్లాడేసుకుని తీసుకొస్తుంటే తల్లి కేకలేసిద్ది, వద్దు నేను పులివేటలు అవి చేయొద్దని చెప్పాను, పిల్లల్ని చంపకూడదు, తల్లి పిల్లల్ని ఇట్లా వేరు చేయకూడదని చెప్పానంటే, అమ్మ నేను చేయదలుచుకోలేదు కానీ పులి అడ్డం పడిపోయింది, చంపాల్సి వచ్చింది అని చెప్పితే సరే తల్లి పిల్లల్ని వేరు చేయకూడదు, పిల్లల్ని చంపకూడదు, ఇవన్నీ అద్భుతమైన విషయాలు. అదే బిల్లులకి వాళ్ళకి అడవిలో బతికే కిరాతులకి అలాంటి సంస్కారాలు ఎలా ఉంటాయి. మకరాంకుడు చాలా ఆశ్చర్యపోయి ఆ కుర్రాడు చూస్తే మంచి చక్కగా బాగున్నాడు. పేరేమిటంటే సత్వవంతుడు. బోళ్ళని ఉన్నాయి అన్నీ, కానీ విద్యాగంధం లేనివాడుగా తోచాడు. అడిగాడు, చదువుకున్నావా నువ్వేమంటే, చదువు అంటే ఏమిటి అన్నాడు. ఆశ్చర్యపోయాడు మకరాంకుడు. నేను నీకు చదువుకోవాలి, ఎవరికైనా సరే చదువు అవసరము అని చెప్పేసరికి ఈ సత్వవంతుడు, నువ్వు ఇక్కడే ఉండు, మాతోటే ఉండు, నాకు చదువు చెప్పు అని పూట వెంబడబడ్డాడు. మెల్లిగా కొన్నాళ్ళు ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయి తను స్త్రీ అని తెలియనివ్వకుండా మగవేషంతో ఉండి, అంటే వీళ్ళు బ్రాహ్మణులని చెప్పుకున్నారు. బ్రాహ్మణ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా, సెపరేట్గా స్నానం చేయటం, జపం చేసుకోవటం, వీళ్ళు వాటిని గౌరవించారు, సంస్కారవంతులు కదా. దాంతో 1 సంవత్సరం పాటు మకరాంకుడికి వచ్చిన చదువంతా సత్వవంతుడు నేర్చుకున్నాడు. వాడు ఏకసంధాగ్రహీత, చెప్తేట వచ్చేస్తుంది. అయితే ఇతను ఏమనేవాడు, మీరు ఇంత సంస్కారవంతులు, బుద్ధిమంతులు, నాగరికత తెలిసిన వాళ్ళు, సంస్కృతి ఉన్న వాళ్ళు ఇట్లా అడవిలో పడి ఉంటామేమిటి, లోయల్లోనూ అక్కడాను, ఊళ్ళల్లోకి వెళ్ళాలి, నగరాల్లోకి వెళ్తే మిమ్మల్ని రాజకుటుంబంగా గౌరవింపబడతారు మీరు అని చెప్పేవాడు. చెప్తే మెల్లిగా సత్వవంతుడికి ఎక్కింది, వెళ్ళిపోవాలి ఊళ్ళోకని. అమ్మ నాన్న అన్నారు, వద్దు 1-2 సార్లు మేము నగరాల్లోకి వెళ్ళాము, ఎవరిళ్ళ ముందు నిలబడనివ్వరు, పో అంటారు, తలుపు కొడితే తలుపులు తీయరు, సమాధానం చెప్పరు, నాగరికులకి నాగరికత లేదు, లేదు వాళ్ళు మర్యాద కలిగిన వాళ్ళుగా ఉండరు, మా ఇంట్లో వాకిట్లో ఎవరు నుంచోకూడదు, మా వాకిట్లో ఎవరు కూర్చోకూడదు, మేము ప్రతివాడికి సమాధానం చెప్పము, మేము అది చెప్పడానికే కూర్చున్నాము, అలాంటి భావాలు వెలువరుస్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ సత్వవంతుడు మాత్రం వెళ్ళాలి నగరం చూడాలని గోవాలు పెట్టేవాడు. కొన్నాళ్ళకి అంటే సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎనుబోతులకి అడవి దాటి నగరంలోకి ప్రవేశించారు. లీలావతి నగరం అని చెప్పినట్టు నా ముందు భాగంలో నాకు అలాగే గుర్తుంది. శోభావతి నగరం ఆ నగరం పేరు. ఆ శోభావతి నగరం ఎవరిది, శశాంకుడు రాజుగా ఉన్నది. కిన్నెరదత్తుడు రాజ్యానికి శశాంకుడు వచ్చాడు కదా, ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వీడి దగ్గర మంచి విల్లంబులు అవి చూసి కొంచెం జనాలకు ఆశ్చర్యంగా ఉంది, వీడి బట్టలు ధోరణి అది చూసి అక్కడి నుంచి సైనికులతోటో ఎవరితోటో మాట్లాడితే వాళ్ళకి వీడు లొంగల. మేము సైనికులు, మాకు నమస్కారం చేయాలంటే నమస్కారాలు అవి అలవాటు ఉన్నవాడు కాదు ఇతను సత్వవంతుడు. ఈ మకరాంకుడు ఏమన్నాడంటే, ఏదో పని చూసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండమని ఇతన్ని 4 రోడ్ల కూడల దగ్గర ఎక్కడో వదిలిపెట్టి అతను. సైనికులందరూ ఇతన్ని విసిగిచ్చారు ఈ అబ్బాయిని బాగా. దాంతో వీడు ఏం చేశాడు, బాణాలు వేసేసి బాగా ఇబ్బంది పెట్టాడు వాళ్ళని.
వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నాయన ఊరు పల్లెటూరు ఎక్కడి నుంచో అడవిలోంచి వచ్చాడు వీడిలాగా, మన వీళ్ళలాగా, మన ఏకలవ్యుడిలాగా ఉన్నాడని ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి మంత్రి గారికి దగ్గరికి వెళ్ళి వీడిని పట్టుకోవడానికి కాగితం రాసిమ్మన్నారు. అనేసరికల్లా మంత్రి అన్నాడు, అట్లా ఎట్లా చేస్తాము, వాడు ఇంతమందిని నిలవరించగలిగాడంటే వాడు ఎంత శక్తివంతుడు, వాడిని అరెస్ట్ చేసి లోపల పడేయకూడదు, రాజ్యానికి ఏమైనా ఉపయోగపడతాడేమో చూడాలని రాజుగారి అనుమతితోటి ఆ సత్వవంతుడిని పిలిపించారు. రమ్మన్నారు. రమ్మంటే సత్వవంతుడు ఏమైంది, మకరాంకుడు ఎక్కడికో వెళ్ళాడు కదా, ఒంటరిగా ఉన్నాడు. చాలాసేపు చూశాడు, మకరాంకుడు ఎక్కడికి ఎంతసేపటికి రాలేదు. రాపోయేసరికల్లా సరే అతను రాలేదు, నా స్నేహితుడు ఎక్కడికో వెళ్ళాడు, సరే వస్తాను, గంట వెయిట్ చేసి వాళ్ళ వెనకాల వెళ్ళాడు. ఆ లోపలికి వస్తున్న సత్వవంతుడిని చూసేసరికల్లా ఈ మకరాంకుడికి ఎంత ఇష్టం అనిపించేసిందో అతని మీద. అమ్మాయి కదా, అవునవును. సహజంగా ఆడపిల్లలకి మగవాళ్ళని చూసరికి ఒక ఆసక్తి కలుగుతుంది, మోహం కలిగిందని రాస్తారు కథలో. మోహంలో పడిపోయాడు. సరే కాస్త తను నిలవరించుకుని ప్రశ్నించాడు, ఎవరు ఏమిటి ఇది అని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, పక్క దేశం మాకు రాజ్యానికి స్నేహితులు ఒకళ్ళు ఉన్నారు, ఇతని తాలూకు శక్తియుక్తులు అన్నీ తెలుసుకుని శశాంక మహారాజు ఏం చెప్పాడంటే, ఇక్కడికి కొంత దూరంలో సౌగంధిక నగరం అని ఉంది, దానికి ప్రభాసాగరుడని రాజుగారు మా తండ్రికి చాలా స్నేహితులు, ఆయన మీద చాలామంది యుద్ధానికి వచ్చారని సహాయం చేయమని కబురు చేశారు, మేము ఒక సేనని పంపుతున్నాం, నువ్వు సర్వసైన్యాధ్యక్షుడిగా వాళ్ళతో పాటు వెళ్ళు, ఆ సేనని నడిపే పని నువ్వు చేయమని అడిగాడు. ఒప్పుకున్నాడు ఇతను. సత్వవంతుడు. ముందు అతనికి యుద్ధ విద్యలు వచ్చు, బాణాలు వేయడాలు అవన్నీ వచ్చు, తర్వాత విద్యాగంధం కూడా అంటింది మకరాంకుడు వల్ల. ఇలాంటి విద్యలకి అవకాశం లభించినప్పుడు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుంటానన్నాడు. సరే ఇతనికి ఒక కత్తి, గుర్రము అన్నీ ఇచ్చారు. లాంఛనంగా ఇతన్ని సర్వసైన్యాధ్యక్షుడిని చేశారు సత్వవంతుడు. ఈ సందట్లో మకరాంకుడు మాట మర్చిపోయాడు. ఇతను సేనలతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి అలా ఏమైంది, ఆ ప్రభాసాగరుడి దగ్గర అదొక ప్రత్యేకమైన గాథ. ఏం జరిగింది ఏమిటి, ఎందుకు వీళ్ళంతా యుద్ధానికి వచ్చారు జనం అంతా అంటే, అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆయనకు ఒక అమ్మాయి ఉంది, చాలా అందగత్తె. సరే బయలుదేరి వెళ్తుంటే ఎందుకు ఏమిటంటే, కొంతమంది సైన్యం వచ్చారు ఈయన ఎదుర్కోవటానికి. మొత్తం చాలామంది రాజకుమారులు మా రాజుగారి మీద యుద్ధానికి ప్రకటించారు. చాలా హడావిడిగా ఉంది. మరి ఎట్లా ఉందంటే, అదొక సముద్రాన్ని తలపించేటట్టుగా ఉన్నాయి ఆ సైన్యము. మీరు మళ్ళీ తొందరగా తీసుకురామని చెప్పారు, మీ సైన్యం వస్తే కానీ మాకు సహాయం మా వల్ల కాదని సౌగంధిక నగరం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు. చెప్పేసరికల్లా ఇతను అడిగాడు అనమాట సత్వవంతుడు, అసలు ఇలా యుద్ధం సడన్గా ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రభాసాగరుడు అనే రాజుగారికి లేక ఒక అందగత్తైన కుమార్తె కలిగింది. ఆ అమ్మాయి పేరు సౌగంధిక. పిల్లకి స్వయంవరం జాటిచ్చారు. ముందు దేశ విదేశాల రాకుమారులందరి పటాలు తెప్పించారు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ఒప్పుకోవాలి. అందుకని స్వయంవరం ప్రకటించి దేశ విదేశాల నుంచి రాకుమారులందరినీ తెప్పించి పెద్ద సభామండపం నిర్మించి అందులో స్వయంవరానికి ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి స్వయంవరానికి వచ్చి కూర్చున్న రాజకుమారులందరినీ అటా చూసుకుంటూ వెళ్ళి ఆ మండపం బయట మామిడి చెట్టు కింద నుంచిన ఒక బ్రాహ్మణ యువకుడి మెళ్ళ వేసింది దండ. ఆ అబ్బాయి ఎవరో కుర్రవాడు, కాశీనగరానికి చదువు కోసం బయలుదేరి వెళ్తున్న కుర్రాడి మెళ్ళో వేసేసరికల్లా రాజకుమారులంతా కోపం వచ్చి, ఇంతమంది క్షత్రియ కుమారులు ఉంటే ఒక క్షత్రియ కాంత బ్రాహ్మణ యువకుడిని, అది కూడా ఆహ్వానితుడు కాడు, వాడు సభాభవనం బయట నుంచి ఉంటే వీళ్ళందరినీ కాదని అక్కడికి పోయి దండేసి వస్తుందా, మీ అంతు చూస్తామని ఈ మొత్తం రాజకుమారులంతా వాళ్ళు వేసుకొచ్చిన సైన్యానికి ఇంకా కొంత కొత్త సైన్యాన్ని పిలుచుకుని రాజుగారి మీద యుద్ధం ప్రకటించారు. సరే ఈ లోపల ఇదంతా తెలుసుకుని ఇతను వెళ్ళేసరికి ఆ శత్రురాజులంతా కలిసి ఆయన ప్రభాసాగరుని బంధించేశారు. అది తెలుసుకున్న సత్వవంతుడు చాలా వీరోచితంగా యుద్ధం చేసి కొంతమంది రాకుమారులను చంపి శత్రువుల్ని పారద్రోలి మొత్తానికి ప్రభాసాగరుణ్ణి రక్షించి ఆయన నగరంలోకి ప్రవేశం చేయించాడు. జనాలంతా చాలా పొగిడారు, నువ్వు ఎంత బలశాలివి, ఎంత తెలివైన వాడివి, ఎంత చురుగ్గా యుద్ధం చేసావు నాయన, భలే సహాయం చేసావు, నువ్వు మాకు ఆ రాజుగారికి నువ్వేమవుతావో మాకు తెలీదు, శోభావతి నగర్ రాజుకి అనేసరికి ఇతను ఏమన్నాడు, నేనేమీ అవనండి, ఒక స్నేహితుడిని, ఇటీవల కాలంలోనే మా స్నేహం కలిసిందంటే ఆయన పంపించగా ఇక్కడికి వచ్చాను, శశాంక మహారాజు పంపించిందగా ఇక్కడికి వచ్చాను, నేను ఇంక వెళ్ళొస్తాను, నా పని అయిపోయింది అంటే, వాళ్ళేమో మేము పెద్ద పార్టీ అరేంజ్ చేసాం, చాలా పెద్ద విందు, మరి నిన్ను సన్మానించుకునే అవకాశం మాకు రావాలి కదా, మరి గబుక్కుని వచ్చావు, సడన్గా వచ్చి ఇంత యుద్ధం చేసి మమ్మల్ని రక్షించావు, రాజ్యాన్ని, రాకుమార్తెని, రాజుగారిని రక్షించి వెళ్ళిపోతానంటే ఎట్లా, కాబట్టి సభలో పాల్గొని మేమిచ్చే అతిథి సత్కారాలు స్వీకరించి మా సన్మానం స్వీకరించి
మా గౌరవాలన్నింటినీ పొందిన తర్వాత వెళ్దుగాని నాయన అని ఉంచేశారు. ఈ ఉంచిన తర్వాత రాకుమారిని వరమాల వేసిన సౌగంధికి ఏం చేసింది, ఇక్కడికి వచ్చిన సత్వవంతుడు ఏం చేయబోతాడు, ఆ నగరంలో ఆగిపోయినటువంటి మకరాంకుడు ఎక్కడికి వెళ్తాడు, మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.